ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ఆయన పాదాల చెంత చేరి మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. ఇలా నామమున మీకు వెల్కమ్ చెప్తున్నాను. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. నీవు సమీపంగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను. నేనే న్యాయం బట్టి తీర్పు తీర్చున్నాను. భూమియు దాని నివాసులందరూ లయమగినప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. దేవుడు ఎంత గొప్ప దేవుడండి. దేవుడు మనల్ని ఎంతగానో భూమి యొక్క స్తంభాలు ఇష్టండి లోకంలో. ఈ భూమిని సృష్టించిన సృష్టికర్త అయిన రాజాది రాజును మనము స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలోకి మనం అడుగు పెట్టాలి. ఎందుకంటే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ఆరాధనలు అడుగు పెట్టినప్పుడు ఆయన మనకు సమీపంగా ఉన్న దేవాది దేవుడు. కాబట్టి ఆయన మన జీవితాల్లో చేసిన ఆశ్చర్య కార్యములు వివరించొచ్చు. ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటూ దేవుని సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రారంభ ప్రార్థన ద్వారా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయా, స్తోత్రం 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 స్తోత్రం. రాజాది రాజా, ప్రభులకు ప్రభువా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సృష్టికర్తానికి వందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఉన్నవాడు అనువాడైన దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. మాకు సమీపంగా ఉన్న దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజా, నీకు వందనాలు 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 చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, నేను ఎన్ని స్తుతించినా దేవా, అయ్యా ఇదిగో తండ్రి, మేము తనివి తీరదయ్యా. నీ ప్రేమతో మమ్మల్ని అంతగా దీవించి ఆశ్రయించి అభివృద్ధి పరుస్తున్న గొప్ప దేవుడో దేవా. నీ కృపలతో, నీ క్షేమముతో దేవా, నీ కరుణ కటాక్షములతో దేవా మమ్మల్ని దేవా ఇదిగో తండ్రి వర్ధిలింపజేస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీలాంటి దేవుడు ఎవరూ లేరయ్యా. నీవే పూజనీయుడవు వేల్పుల్లో దేవా. దేవుడు అయిన గొప్ప దేవుడో దేవా. రాజానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ కృప గొప్పదయ్యా, నీ జాలి గొప్పది, నీ ప్రేమ గొప్పదై ఉన్న దేవా. ఇదిగో తండ్రి, మమ్మల్ని ప్రేమతో దేవాన్ని దరికి చేర్చుకున్నది వందనాలు చెల్లిస్తున్నాను. ఉన్నవాడు అనువాడైన దేవా, ఇదిగో మధ్య ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మాకు సమీపంగా ఉండి మమ్మల్ని చుచుచున్న దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. యెహోవా రాఫా అన్న దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. యెహోవా షమ్మా అన్న దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. యెహోవా ఎలోహీ అనే దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజాది రాజానికి వందనాలు 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 చెల్లిస్తున్నానయ్యా. దేవా ఇదిగో తండ్రి, నేను స్తుతించుటకు దేవా, అయ్యా ఇదిగో నేను గణపరచుటకు మాకు ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో సాయంకాల సమయం అందు దేవా, నీ సన్నిధిలో దేవా చిన్న మందిగా కూడడానికి నువ్వు ఇస్తున్న దేవా మరి ఒక్క తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోవడానికి ఇదిగో అయ్యా, నీ పాదాలు బంగారు వంటి పాదాలు దేవా, అపరంజి వంటి పాదాల చెంత మమ్మల్ని చేరుస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇది కేవలం నీ కృపయ్యా. మా జీవితాల్లో నీ కృప కలుగుతుందయ్యా. అయ్యా ఇదిగో నీ కృప నిరంతరం మా మధ్య ఉంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. కృపామయుడైన దేవాది దేవా, ఇదిగో తండ్రి, మా చిన్న ఆరాధన దేవా నువ్వు దీవించి ఆశ్రయించి అభివృద్ధి పరచడొచ్చున్నాను. అయ్యా ఇదిగో మా టెహిల్లా సంఘాన్ని విశాలపరచడొచ్చున్నాను. టెహిల్లాకి ఇచ్చిన వాగ్దానాన్ని దేవా నువ్వు నెరవేరుస్తున్న విధానంకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, ఫేస్బుక్ ద్వారా దేవా, యూట్యూబ్ ద్వారా దేవా జరుగుతున్న ఈ సేవ ఇదిగో దేవా, ఈ సేవను దేవా దీవించి ఆశించి దేవా అనేక ఆత్మలకు దేవా ఆదరణ కలిగించే దేవా సేవగా ఉండడానికి కృప చూపించడొచ్చున్నాను. ఈ ఆరాధన అంతటి ఆదురుడి అంతవరకు నువ్వు ఉండబడొచ్చున్నాను. దేవా ఇదిగో తండ్రి, మా ఆరాధనకి అధికారిగా యజమానుడిగా రాజాది రాజుగా నువ్వుండి నడిపించడొచ్చున్నాను. అయ్యా మీ స్తుతిస్తున్నప్పుడు దేవా మా మధ్యకి ఇదిగో స్తుతుల సింహాసనాసుడే దేవా వేవేల దూత గణములతో దేవా మా మధ్యకి రమ్మని ఆహ్వానిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో మా స్తుతి ధూపము దేవా నైవేద్యం నీ సన్నిధికి చేర్చుకోబడొచ్చున్నానయ్యా. అయ్యా నీ వాక్యం ధ్యానిస్తుండగా దేవా నీవు మాతో మాట్లాడమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ వాక్యం దేవా మాకు బ్రతికిస్తాదయ్యా. నీ వాక్యమే మాకు మార్గం అయ్యా. నీ వాక్యమే మాకు ఖడ్గమైనదయ్యా. ఈ లోకంలో జయించడానికి దేవా నీ వాక్యముతో మమ్మల్ని నింపి బలపరచడొచ్చున్నాను. నీ జీవ ఆహారంతో దేవ మమ్మల్ని తృప్తిపరచమనొచ్చున్నానయ్యా. రాజానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మేము ప్రార్థిస్తున్నప్పుడు దేవా ప్రార్థన ఆలకించువాడైన దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నేరకున్నట్లు చెవులు మందగలలేదయ్యా. ఇదిగో ప్రార్థన అంతటిని దేవా నువ్వు ఆలకించి దేవా మాకు సమీపంగా ఉండి దేవా మా కొరకు సిద్ధపరిచిన మేలుతో మమ్మల్ని తృప్తిపరచడొచ్చున్నాను. అయ్యా ఇదిగో ఆరాధన దేవా
నువ్వుండి నడిపించబడొచ్చున్నావు. ప్రతి కార్యాన్ని నువ్వు జరిగించబడొచ్చున్నావు. మా పక్షాన నువ్వుండి దేవా, ఇదిగో తండ్రి ఆరాధనంతా నువ్వు జరిపించమని, నీ కృపతో, నీ దేవునితో, నీ ఆశీర్వాదంతో దేవా మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. మొట్టమొదటి పాటగా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం అని పాట పాడుకుంటూ దేవుణ్ణి స్తుతిద్దాం. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములై కట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములై కట్టినను. వరదవలే భక్తి వరదవలే భక్తి విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణపు టురులలో దుర్గం రక్షణ శృంగం. మరణపు టురులలో మరువక మొరవి దుర్గం రక్షణ శృంగం. తన ఆలయము తన ఆలయం అదరెను ధరణి భయకంపముచే అదరెను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయు. నా దీపమును వెలిగించువాడు చీకటిని వెలుగుగా చేయు. జలరాశులను బలమైన చేతితో జలరాశుల బలమైన చేతి వెలుపల చేసి బలమైన దేవుడు వెలుపల చేసి బలమైన దేవుడు. యెహోవా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా పౌరుషము గల ప్రభు కోపింప పతములకు రాజులు వణకే. పౌరుషము గల ప్రభు కోపింప పతములకు రాజులు వణకే. తన నొట నుండి వచ్చిన తన నొట నుండి వచ్చిన దహించి వేసే వైరులనెల్లన్ దహించి వేసే వైరులనెల్లన్. యెహోవా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మేఘములపై ఆయన మేఘములపై ఆయన
చేయు ఉరుమును మెరుపు ఎంటుగా చేసి ఉరుమును మెరుపు ఎంటుగా చేసి అపజయమీచు అపవాదికిని అపజయమీచు అపవాదికిని యెహోవా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా దయగల వారిపై దయ చూపించు కఠినుల ఎడల వికటము చూపు దయగల వారిపై దయ చూపించు కఠినుల ఎడల వికటము చూపు గర్విష్ఠుల యొక్క గర్వం తడచు గర్విష్ఠుల యొక్క గర్వం తడచు సర్వము నెరిగి సర్వాధికారి సర్వము నెరిగి సర్వాధికారి యెహోవా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా కాళ్ళను నెడి కాళ్ళగదే ఎత్తైన స్థలము శాంతితో నిలిపి నా కాళ్ళను నెడి కాళ్ళగదే ఎత్తైన స్థలము శాంతితో నిలిపి రక్షణ క్రీడం రక్షణ క్రీడం కందిపి ఆశ్రయముగత పాక్షము చేసి ఆశ్రయముగ పాక్షము చేసి యెహోవా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా యెహోవా చిత్తము గలది యెహోవా చిత్తము గలది గానము చేసే హల్లెలూయా గానము చేసే యెహోవా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా స్తోత్రమయ్యా స్తోత్రం 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 గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా మరి మా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నాను స్తుతులకు పాత్రుడానికి వందనాలు చెల్లిస్తున్నాను స్తోత్రానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా అయ్యా ఇదిగో నీ బలముతో దేవా నీ పరిపూర్ణ బలముతో దేవా మమ్మల్ని నింపుతున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా నీ శక్తి గొప్పదై ఉన్నదయ్యా అయ్యా ఇదిగో నీ శక్తితో మమ్మల్ని నింపి నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో దేవా మమ్మల్ని నింపుతున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను జీవం గల దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా అయ్యా మా దీపాన్ని వెలిగించే గొప్ప దేవుడు దేవా నువ్వు తప్ప ఇదిగో తండ్రి మమ్మల్ని లోకంలో దేవా వెలుగుగా చేసిన వాడు నువ్వే దేవా ఇదిగో వెలుగై ఉన్న నువ్వు దేవా మమ్మల్ని వెలుగుగా చేసి దేవా ఈ లోకానికి దీపస్తంభాల వలె దేవా మమ్మల్ని నింపుతున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా అయ్యా ఇదిగో నీ ఆత్మతో మమ్మల్ని బలపరుస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను మా కాళ్ళను లేడి కాళ్ళవలే చేసి దేవా ఎత్తైన స్థలముల్లో దేవా మమ్మల్ని నింపుతున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా ఎక్కలంత ఎత్తైన కొండకి దేవా మా చెయ్యి పట్టుకుని ఎక్కిస్తున్నవాడని వందనాలు చెల్లిస్తున్నాను మా చదువుల్లో పదవుల్లో ఉద్యోగాల్లో దేవా అన్ని విషయాల్లో దేవా
ఎక్కలింత ఎత్తైన కొండకు ఎక్కించిన గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అద్భుత దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాయా. అయ్యా ఇదిగో తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దేవా, నువ్వు ఇచ్చిన దేవా నీ పరిశుద్ధాత్మ అభిషేకం అనే బలాన్ని బట్టి దేవా నీ కొందనాలు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ సాయంకాలపు ఆరాధనలో 2వ పాట, రాజాని భవనములో రేయింబగలు వేచియుందును అనే పాట పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. రాజాని భవనములో రేయింబగలు వేచియుందును, యేసు రాజాని భవనములో రేయింబగలు వేచియుందును, స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను, స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను, రాజాని భవనములో రేయింబగలు వేచియుందును, యేసు రాజాని భవనములో రేయింబగలు వేచియుందును, నా బలమా నా కోట ఆరాధనా నీకే, నా బలమా నా కోట ఆరాధనా నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే, ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా, ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా, రాజాని భవనములో రేయింబగలు వేచియుందును, యేసు రాజాని భవనములో రేయింబగలు వేచియుందును, అంతట నివసించు యెహోవా ఎలోయి ఆరాధనా నీకే, అంతట నివసించు యెహోవా ఎలోయి ఆరాధనా నీకే, మా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధనా నీకే, మా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధనా నీకే, ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా, ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా, రాజాని భవనములో రేయింబగలు వేచియుందును, యేసు రాజాని భవనములో రేయింబగలు వేచియుందును, పరిశుద్ధ పరచు యెహోవా కాదేశు ఆరాధనా నీకే, పరిశుద్ధ పరచు
యెహోవా కాదేశు ఆరాధనా నీకే. రూపించు దైవం యెహోవా హోషేను ఆరాధనా నీకే. రూపించు దైవం యెహోవా హోషేను ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా అప్పా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అప్పా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో ప్రేమలు వెచిందును. యేసు రాజాని భవనములో ప్రేమలు వెచిందును. స్తుతించి ఆనందింతును, చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. రాజాని భవనములో ఏయింబగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయింబగలు వేచియుందును. నా బలమా నా కోట ఆరాధన నీకే. నా బలమా నా కోట ఆరాధన నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే. అవును తండ్రి, మీరు మా బలమయ్య, మా కొండ, మా కోట, మా దుర్గము, మా శైలము, మా ఆశ్రయము మీరై ఉన్నందుకు మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, నీ సన్నిధిలో చిరకాలము యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగి తిని ఆయన సన్నిధిలో చిరకాలము ఉండాలని యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగి తిని. అవును ప్రభువా, నీ సన్నిధిలో చిరకాలము మేము ఉండేవారిగా మీ కృప చూపించండి, మీ సహాయం దయచేయండి తండ్రి. దేవా, మీ కొందనాలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీవు సర్వవ్యాపి అయినటువంటి దేవుడు యెహోవా ఎలోహీ, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంతట నివసించు దేవా, నీ కొందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. యెహోవా సిద్కేను, మా నీతి అయ్యున్న దేవా, నీ కొందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యెహోవా కాదేశు, మమ్మల్ని పరిశుద్ధపరిచేటటువంటి దేవుడిగా నైనా మీరు మా మధ్యన ఉన్నందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని రూపించినటువంటి దేవుడవు, మమ్మల్ని సృజించినటువంటి దేవుడవు యెహోవా హోషేను, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ రాత్రి తెహీలా సంఘముగా మేమందరము మీ సన్నిధిలో చేరి ఉండగా ప్రభు, మీ పాదముల యొద్ద మేము చేరి ఉండగా మీ సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి. మిమ్మల్ని స్తుతిస్తూ జీవిత కాలం అంతా కూడా మేము ఆనందించే వారిగా, మిమ్మల్ని స్తుతిస్తూ మా చింతలన్నిటినీ మేము మరిచిపోయేటటువంటి వారిగా తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని ఉంచినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడైన వాడా, ఇదిగో ప్రభువా, మా స్తుతుల మీద మీరు ఆసీనుడైనందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన మరి సంఘములో నాయన ఎందరైతే ఆసక్తి కలిగి ప్రభువా నీ సన్నిధిలో చేరి ఉన్నారు, వారందరి విషయమే మీ సన్నిధిలో మొరపెడుతున్నాం. సహాయం దయచేయండి, కృప దయచేయండి తండ్రి. అయినా ఈ రాత్రి మీ నామము మాత్రమే మహిమపరచబడులాగు మీ ఆత్మ సహాయము నడిపింపు దయచేయమని, ఈ ఆరాధన అంతట్లో మీరే మాకు తోడయుండి నడిపించమని, జరగబోయే కార్యక్రమం అంతట్లో మీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతులాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనము. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశించును గాక. ఆమేన్. 1 Corinthians 4 chapters 28th verse. For the kingdom of God is not in word, but in power. Amen. 1 कोरिन्थियों 4 अध्याय 20 वचन. क्योंकि परमेश्वर का राज्य बातों में नहीं परंतु समर्थ में है. ఆమేన్. ఆమేన్. Amen. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో మేమందరము మీ స్వరాన్ని వినాలని, మీ మాటలు వినాలని, మీ పరిశుద్ధ లేఖనములలోని ప్రభువా మరి ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మేము తెలుసుకోవాలని ఆశపడుతుండగా మీ సహాయం దయచేయమని, మీ ఆత్మ సహాయం దయచేయమని దేవా, మీ రాజ్య సంబంధమైనటువంటి మాటలు, మీ పరలోక రాజ్య సంబంధమైనటువంటి మాటలు మాకు అందరికీ బోధించుమని, మీ స్వారూప్యంలోనికి మేము మారడానికి, రూపాంతరము చెందడానికి మీ సహాయం దయచేయమని, మీరు ఆకడ కొరకు మేము సిద్ధపాటు కలిగి ఉండడానికి మీ కృప చూపించమని దేవా, మీరు మాత్రమే మాతో మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. రైట్. మరి ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కొరింథీ సంఘానికి పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనము. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ఇన్ వర్డ్ బట్ ఇన్ పవర్, క్యోంకి పరమేశ్వర్ కా రాజ్య బాతోं में नहीं परंतु సామర్థ్యం में है. చూడండి, మరి క్రైస్తవ విశ్వాస జీవితంలో మనకొక గురి, మనకొక నిరీక్షణ. ఖచ్చితంగా ప్రతి విశ్వాసకి కూడా ఒక నమ్మకము, ఒక గురి, ఒక నిరీక్షణ కలిగి ఉంటారు. మన నమ్మకం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకంలోనికి ఆయన వచ్చి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యన 33.5 సంవత్సరాల కాలము నివసించి మరి అనేకులను స్వస్థపరిచి, బాగుపరిచి, మృతులను సహితము బ్రతికించి, సకల మానవాళి యొక్క పాపముల నిమిత్తమై మరి ఆయన కలువరి శిలువలో బలియాగమై మనందరి కొరకు తన ప్రాణాలను అర్పించి చనిపోయి మరలా 3వ దినాన ఆయన సమాధిని గెలిచి లేచాడు అన్నది ప్రతి ఒక్క క్రైస్తవుని యొక్క విశ్వాసం, నమ్మకం. ఇది చరిత్ర అయ్యున్నది. అయితే ప్రతి ఒక్క క్రైస్తవునికి ఉన్నటువంటి ఒక నిరీక్షణ ఏమిటి అంటే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరమునకు వెళ్ళినటువంటి మనుష్య కుమారుడు, దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మరలా 2వ రాకడలో మరి ఈ ప్రపంచాన్ని ఏలేటటువంటి ఒక రాజుగా మరలా మన మధ్యకు ఆయన వస్తున్నాడు అనేది ప్రతి క్రైస్తవుడికి ఉండేటటువంటి ఒక నిరీక్షణ. యేసుక్రీస్తు ప్రభు త్వరగా వచ్చును, యేసుక్రీస్తు ప్రభు వస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ అతి సమీపమై ఉన్నదని ప్రతి ఒక్కరూ కూడా ఆయన రాకడ కొరకు ఎదురు చూచేటటువంటి వారిగా ఉంటున్నారు. ప్రైజ్ ద లార్డ్. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడకు
సిద్ధపరచుకుంటున్న మనందరము కూడా దేవుని రాకడ రావాలి. చూడండి, ప్రపంచంలో ఏ యొక్క విశ్వాసి కూడా ఇలా అనుకోడు. ఏమని? నా దేవుడు మరలా మరి యూదా గోత్రము సింహము వలె ఆయన ఈ లోకానికి తిరిగి వస్తున్నప్పుడు రెండవ రాకడలో నేను ఎత్తబడకుండా నేను ఇక్కడే ఉండాలి, భూమి మీదే ఉండాలని ఏ విశ్వాసి కూడా అనుకోడు. నా దేవుడు మరలా వస్తున్నప్పుడు ఆయనను నేను ఎదుర్కోవాలి, ఆయనను నేను కలుసుకోవాలి, ఆయన నేను చూడగలగాలి, ఆయన రాకడలో నేను ఎత్తబడాలి. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క, సంఘము యొక్క విశ్వాసం ఏమిటి అంటే దేవుని రెండవ రాకడలో మనము ఖచ్చితముగా ఎత్తబడాలి, పరలోక రాజ్యములోనికి మనము చేరుకోగలగాలి. ఎందుకంటే తండ్రి ద్వారా, కుమారుని ద్వారా మనకు సంక్రమించినటువంటి వారసత్వమే పరలోక రాజ్యం. మరి ఆయనను నమ్మి, కుమారుని యందు విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచి, బాప్తిస్మము నొంది మరి ఆయన స్వారూప్యములోనికి మార్చబడిన ప్రతివాడు కూడా నిత్యరాజ్యమునకు వారసుడై ఉన్నాడు. కాబట్టి ఆ పరలోక రాజ్యములోనికి మనము ఖచ్చితముగా ఒక రోజు మనము చేరతాము అనేది ప్రతి క్రైస్తవ విశ్వాసి యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకము, నిరీక్షణ అయి ఉన్నది. అయితే ఈ చదవబడినటువంటి వాక్య భాగములో పౌలు గారు కొరింథీ సంఘముతో చెబుతున్నటువంటి మాట, దేవుని రాజ్యము మాటలతో కాదు, దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. మన దేవుని రాజ్యము మాటలతో కాదు గాని అది శక్తితోనే ఉన్నది. ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ నాట్ ఇన్ ద వర్డ్ బట్ ఇన్ పవర్. అది సామర్థ్యమై ఉన్నది, శక్తి అయి ఉన్నది అనేటటువంటి మాటలు ఇక్కడ వ్రాయబడుతున్నాయి. కాబట్టి మనము ఇంకా అనేక సంవత్సరములు మన విశ్వాస జీవితంలో గడిచిపోయినప్పటికీ కూడా మనం ఇంకను పాలు త్రాగేటటువంటి వారిగా ఉండకూడదు. పాలు త్రాగేటటువంటి స్థితిలో మనం ఉండకూడదు. కానీ మనము అనుదినము వాక్యము ద్వారా, అనుదినము ఆరాధన ద్వారా, అనుదినము మరి ప్రార్థన ద్వారా మనలను మనము బలపరుచుకునేటటువంటి వారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే దేవుని యొక్క రాజ్యము కేవలము మాటలు మాత్రం కాదు. నాకు దేవుడు అంటే ఇష్టము, నేను దేవుని యందు విశ్వాసం ఉంచాను, నువ్వు మాటలు అనేకమైన పలికినప్పటికీ కూడా నీలో శక్తి లేకపోతే, నీ ఆత్మలో శక్తి లేకపోతే, దేవుని ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి శక్తి మనలో లేకపోతే మనము దేవుని రాజ్యమును చేరుకోలేము. అందుకే మరి ఒక భక్తుడు అంటాడు, ఇప్పుడు మనము ఉన్నటువంటి దినాలు ఎలాంటి దినాలంటే ఇవి, ఈ సమయం ఎలాంటిది అంటే ఇది దిద్దుబాటు సమయము కాదు గాని ఇది సిద్ధపాటు సమయం. ప్రైజ్ ద లార్డ్. ఇంకా ఎంతకాలం మారు మనసు పొందండి, దేవుని రాజ్యం వచ్చున్నది, ఇంకా మీరు మారండి అని నో. సమయము బహు సమీపించి ఉన్నది, దేవుని రాకడ సమీపించి ఉన్నది. కాబట్టి మనం ఏంటంటే ఇంకా ఇంకా మారుతాను, రేపు మారుతాను, ఎల్లుండి మారుతాను, వచ్చే సంవత్సరం అని అనుకోకుండా ఇంకా మనకు అంత సమయం లేదు. కాబట్టి ఇప్పుడు మనల్ని మనము రూపాంతరము చేసుకొని మనము దేవుని రాకడ కొరకు, దేవుణ్ణి ఎదుర్కోవడానికి మనల్ని మనము సిద్ధపరచుకోవాల్సినటువంటి సమయం. ఇది సిద్ధపాటు సమయం. We have to prepare ourselves to encounter the Lord in his second coming. దేవుని యొక్క రెండవ రాకడలో ఆయన్ని మనము ఎదుర్కొనేటటువంటి వారిగా ఉండాలి. దానికి ఏం కావాలంటే బలము కావాలి, శక్తి కావాలి. బలము లేని వారిగా మనం ఉంటే దేవుణ్ణి మనము చూడలేము. చూడండి, లోకంలో మరి అనేకమైనటువంటి బలాలు ఉన్నాయి. మన వ్యక్తిగత దైనందిన జీవితాల్లో మరి అనేకమైన పరిస్థితుల గుండా మనం వెళ్లాల్సి వచ్చినప్పుడు బలం అనేది మనకు చాలా అవసరం. ఈ బలము లేదా శక్తి లేదా సామర్థ్యము గనక లేకపోతే మనం ఏం చేయలేం.
కాబట్టి మనుషులు దేని యందు సంతోషిస్తూ ఉంటారంటే తమ బలమును బట్టి సంతోషిస్తూ ఉంటారు. ఏ ఒక్కరు కూడా బలహీనంగా ఉండడానికి ఇష్టపడరు. బలాన్ని కలిగి ఉండాలని ఆశపడుతూ ఉంటారు. కాబట్టి ఈ లోకంలో మనం చూస్తే అనేకమైనటువంటి బలాలు, మరి కొందరికి ధన బలం ఉంటుంది. కోట్లు కోట్లుగా మరి వారు ధనాన్ని ఆర్జించి ఉంటారు. సో వారికి డబ్బు అనేది ఒక మ్యాటరే కాదు. ఎందుకంటే మరి ఆ కావలసినంత ధనము వారు ఆల్రెడీ సమకూర్చుకుని ఉన్నారు. అయితే దేవుని రాజ్యమునకు ధనముతో మనం వెళ్ళగలమా? రెండవ రాకడలో రానయ్యున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మనకున్నటువంటి కోట్లాది రూపాయల ధనంతో మనం ఎదుర్కోగలమా అంటే ఎదుర్కోలేం. మనకున్నటువంటి ధనము ఈ భూమి మీద మనకు ఉపయోగపడుతుంది గాని దేవునిని ఎదుర్కోవడానికి మనకు ఉపయోగపడదు. కొంతమందికి అంగబలం ఉంటుంది. వారి చుట్టూ మరి ఎంతో మంది ఒక సైన్యము వలె ఉంటారు. ఎంతో మంది మనుష్యులు మరి ఆ సామర్థ్యము కలిగినటువంటి వారిని వారు కూడా పెట్టుకుంటూ ఉంటారు. అయితే నీ చుట్టూ ఉన్నటువంటి జనం, నీ మంది, నీ మార్బలము ఇవన్నీ కూడా ఈ భూమి మీద నీకు ఉపయోగపడగలవేమో గాని యేసుక్రీస్తు ప్రభువారిని ఎదుర్కోవడానికి ఇవి ఎంత మాత్రమూ ఉపయోగపడవు. ఈ భూమి మీద నేను ఎక్కువ ధనం సంపాదించాననో, లేదంటే ఎక్కువ మరి జనాన్ని నేను సంపాదించాననో నేను పరలోక రాజ్యానికి వెళతాను అంటే అది జరిగేటటువంటిది కాదు. కొంతమందికి స్థాన బలం ఉంటుంది. కొంతమందికి ఖండబలం ఉంటుంది. మరి తమ శారీర మరి దృఢత్వాన్ని కలిగి ఉండి తమ కండ బలముతో, తమ దేహమునకు ఉన్నటువంటి బలముతో వారు మరి పరలోక రాజ్యానికి చేరుకోలేరు. మరి రానయ్యున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని వారు ఎదుర్కోలేరు. శారీరక బలం ఎంత ఉన్నప్పటికీ కూడా మానసిక బలము, ప్రత్యేకించి ఆత్మలో బలం అనేది చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, ఎంత బలవంతులైనా కూడా కొన్నిసార్లు రక్తాన్ని చూస్తే కళ్ళుతిరిగి కింద పడిపోతారు. అంటే వారికి శారీరక బలం ఉంది, కానీ మానసిక బలము లేదు. బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల మనం చూస్తాం. కీర్తనాకారుడు అంటాడు, ఆ నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. ఎందరైతే నీ ద్వారా బలము పొందుకుంటారో వారు ధన్యులు అంటారు. అలాగే మొదటి దినవృత్తాంతాలు గ్రంథం 16వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తాము, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. ఈ లోకంలో బలము సంతోషము ఎవరి దగ్గర ఉన్నాయంటే దేవుని దగ్గరే ఉన్నాయి. అలాగే 29వ అధ్యాయం మొదటి దినవృత్తాంతాలు 12వ వచనంలో మనం చూస్తాము, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించు వాడవును, అందరికీ బలమునిచ్చు వాడవును నీవే. ఈ లోకంలో నువ్వు బలాన్ని పొందుకోవాలంటే ఆ బలము ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడు ఇస్తేనే. బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి, బలమును పరాక్రమమును దేవుడిచ్చు దానములు. హెచ్చించు వాడవును, అందరికీ బలమునిచ్చు వాడవును నీవే. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయనకి ఎటువంటి పక్షపాతం లేదండి, ఎటువంటి పార్షాలిటీ లేదు. ఆయన అందరినీ బలపరిచేటటువంటి దేవుడు, అందరికీ బలమునిచ్చేటటువంటి దేవుడై ఉన్నాడు. అలాగే యెషయా గ్రంథంలో మనం చూస్తాం బలము గురించి. సొమ్మసిల్లిన వారికి బలమునిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలము కలుగుజేయువాడు ఆయనే. మన విశ్వాస జీవితంలో గాని లేదా మన వ్యక్తిగత జీవితంలో మనము సొమ్మసిల్లి అలసిపోయి పడిపోయినటువంటి సమయంలో మనకి బలాన్ని ఇచ్చేది ఎవరు అంటే దేవుడే. శక్తిహీనులకు బలము కలుగు చేయవాడు దేవుడే. అందుకే మరి అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఈ మాట చెప్తాడు, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. నేను ఎప్పుడు బలహీనుడను, నేను అప్పుడే బలవంతుడను. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి బలము గురించి అనేక వచనాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. బలము అనేది ప్రతి ఒక్కరికి కూడా కావాలి.
అయితే ఇక్కడ మనము చదివినటువంటి విషయంలో దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది అంటే ఈ శక్తి మరి ఈ లోక సంబంధమైనటువంటి బలమును కూర్చినది కాదు. ఈ లోక సంబంధమైనటువంటి శారీరక సంబంధమైనటువంటి బలము శక్తి అవసరమే, అవన్నీ ఇచ్చేవాడు ఆయనే. అయినప్పటికీ కూడా మనకు కావలసింది ఏమిటి అంటే ఆత్మ బలము మనము పొందుకోవాలి. ఆత్మలో మనము బలము నొందిన వారమై ఉండాలి. లేకపోతే మనము రెండవ రాకడ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారిని మనము ఎదుర్కోలేము. అందుకే చూడండి, మరి బైబిల్ గ్రంథంలోంచి కొంతమంది వ్యక్తులను మనం చూద్దాం. దేవునిని ఎదుర్కొనేటటువంటి సమయంలో మరి వారు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళారన్న దాన్ని మనం చూద్దాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము, దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినప్పుడు, దానియేలు ఎంత గొప్ప భక్తుడు, ఎంత గొప్ప దైవజనుడు, దేవుని ద్వారా ఆశీర్వదించబడిన వాడు. అలాగే మరి సకల శాస్త్రముల యందు కూడా ప్రావీణ్యతయు వివేచనయు కలిగినటువంటి వాడు. అలాగే సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివిగలవాడై ఉండెను. దానియేలు మరి దేవుని ద్వారా ఎంతగా దీవించబడ్డాడు, ఎంతగా ఆశీర్వదించబడ్డాడంటే దేవుని ద్వారా జ్ఞానాన్ని పొందుకున్నారు. సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయు కూడా వారు పొందుకొని, మరి దానియేలైతే మరి సకల విధములకు దర్శనములను స్వప్న భావములను మరి గ్రహించగలిగినటువంటి తెలివి దేవుని యొద్ద నుండి పొందుకున్న వాడై ఉన్నాడు. మరి అలాంటి దానియేలు భక్తుడు 10వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చూసినప్పుడు, నేను అతని మాటలు వింటిని, అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడనైతిని. చూడండి, మరి ఎప్పుడైతే దానియేలు లాంటి ఒక వ్యక్తి, దానియేలు లాంటి ఒక గొప్ప దైవజనుడు, దానియేలు లాంటి ఒక ప్రార్థనాపరుడు, దానియేలు లాంటి సకల శాస్త్ర ప్రావీణ్యములు కలిగినటువంటి వ్యక్తి మరి నేలను సాష్టాంగ పడిపోయాడటండి. ఎప్పుడు ఆయన సాష్టాంగ పడిపోయి మూర్ఛనొందిన వాడి వలె, గాఢ నిద్ర పొందిన వాడి వలె అయిపోయాడటండి దానియేలు. ఎందువల్ల దానియేలు జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చిందనే దాన్ని మనము ఆ 10వ అధ్యాయం 4వ వచనం నుండి మనం చదివితే, మొదటి నెల 24వ తేదీ నేను హిత్తీకేలను గొప్ప నదీ తీరమున ఉంటిని. నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. అతడు నడుమున మేలిమి బంగారు నడుకట్టు కట్టుకొని ఉండెను. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది. అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములను పాదములను తలతల్లాడు ఇత్తడిని పోలి ఉండెను. అతని మాటల ధ్వని నర సమూహపు కంఠధ్వని వలె ఉండెను. దానియేలను నాకు ఈ దర్శనము కలగగా నాతో కూడానున్న మనుషులు దాన్ని చూడలేదు గాని మిగుల భయక్రాంతులై దాగుకొనవల్లని పారిపోయిరి. నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనం చూచితిని. చూచినందున నాలో బలమేమీ లేకపోయెను. నా సొగసు వికారమాయను, బలము నా యందు నిలవలేదు. చూడండి, మరి దానియేలు లాంటి వ్యక్తి ఎప్పుడైతే తన కన్నులెత్తి దేవునిని చూడగలిగాడో, దేవునిని ఎదుర్కోగలిగాడో, ఏమని చెప్తున్నాడంటే, నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. అతడు నడుమున మేలిమి బంగారు నడుకట్టు కట్టుకొని ఉండెను. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది. అతని ముఖము మెరుపు వలె ఉండును. మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? ధవళ వర్ణుడు
రత్నవర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు. ధవళవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు. ఎవడు ఆయన కిలలో సమరూప పురుషుండు, ఎవడు ఆయన కిలలో సమరూప పురుషుండు, అవలీలగానతని గుర్తింపదగునమ్మ, అవలీలగానతని గుర్తింపదగునమ్మ. ఎంతో అతడెంతో తానెంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. మరి ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, మేలిమి బంగారు వంటి నడికట్టు ఆయన కట్టుకొని, మరి రక్తవర్ణము లాంటి రాతి వంటి శరీరమును, మరి మెరుపు లాంటి ముఖమును, కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములను పాదములను తలతలలాడు ఎత్తడిని పోలి ఉండెను. అతని మాటల ధ్వని నర సమూహపు కంఠధ్వని వలె ఉండెను. దానియేలును నాకు ఈ దర్శనము కలగగా, నాతో కూడా ఉన్న మనుష్యులు దానిని చూడలేదు గాని మిగుల భయాక్రాంతులై దాగుకొనవలనని పారిపోయి, నేను ఒంటరినే ఈ గొప్ప దర్శనమును చూచితిని. చూచినందున నాలో బలమేమియూ లేకపోవెను, నా సొగసు వికారమాయను, బలము నా యందు నిలువలేదు. నేను అతని మాటలు వింటిని, అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడనైతేనే. ఎప్పుడైతే దర్శనము ద్వారా దేవుణ్ణి చూడగలిగాడో, ఆ తేజస్సును, మరి ఆ దేవుని యొక్క ఆ సమీపమునకు ఇతను ఎప్పుడైతే వెళ్ళగలిగాడో దర్శనము ద్వారా, మూర్ఛపడిపోయి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడటండి. సాష్టాంగ పడిపోయి ఇంకా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. అంటే బలము సరిపోలేదు దేవుణ్ణి ఎదుర్కోవడానికి. అతనేం చెప్తున్నాడంటే, నేను బలము లేని వాడనైతిని, బలము నా యందు నిలవలేదు. ఈ లోక సంబంధమైనటువంటి బలము సరిపోదు నీ దేవుని నువ్వు ఎదుర్కోవాలంటే. దానియేలు ఎంత గొప్ప ప్రార్థనాపరుడు, సకల శాస్త్ర ప్రావీణ్యము కలిగినటువంటి వాడు, కలలు దర్శనముల యొక్క భావములను గ్రహింపగలిగినటువంటి వాడు. దేవుని ద్వారా దానియేలు నువ్వు బహుప్రియుడవు అని పిలువబడినటువంటి వాడు. అలాంటి దానియేలే దేవుని ఎదుర్కొనలేక మరి సాష్టాంగ పడిపోయి గాఢ నిద్రలోనికి వెళ్ళిపోయిన పరిస్థితిలోకి వస్తే, మరి రేపు రెండవ రాకడలో నువ్వు నేను దేవుణ్ణి ఎదుర్కోవాలంటే మనం ఎలా ఎదుర్కొనగలుగుతాం? దేవుని రాజ్యము మాటలతో కాదు, దేవుని రాజ్యము శక్తితోనే ఉన్నది. ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ఇన్ వర్డ్ బట్ ఇన్ పవర్. ఆ సామర్థ్యాన్ని, ఆ శక్తిని, ఆ బలాన్ని మనము పొందుకోవాలి. చూడండి, మరి అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి, నా మోకాళ్లను అరచేతులను నేల మోపి నన్ను నిలువబెట్టి, దానియేలు నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని, నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనుము. అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచు నిలువబడి తిని. దేవుని ద్వారా పంపబడిన వాడు, లేదా మరి ఆ దేవుని దూత స్వరాన్ని వినడానికి కానీ, దేవుని స్వరాన్ని వినడానికి మనకు శక్తి చాలనప్పుడు, సాక్షాత్తు దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో మరి ఆయన వస్తున్నప్పుడు మనం ఆయన్ని ఎలా ఎదుర్కోగలుగుతాం? కాబట్టి మనము ప్రతిదినము కూడా మన ఆత్మలను మనము బలపరుచుకునేటటువంటి వారిగా ఉండాలి. తెహిలా సంఘములో 8 నెలలుగా మనం ఏం చేస్తున్నామంటే, ప్రతిరోజు మన ఆత్మలను మనము బలపరుచుకుంటున్నాం. ప్రార్థనల ద్వారా, ఆరాధనల ద్వారా, దేవుని మాటల ద్వారా, శక్తి కలిగినటువంటి ఆయన వాక్యముల ద్వారా మనల్ని మనము సిద్ధపరుచుకుంటున్నాం, మనల్ని మనము బలపరుచుకుంటున్నాం. ఎందుకంటే దానియేలు చెబుతున్నటువంటి మాట, నాలో బలమేమియో లేకపోయిను, నాలో బలమేమియో లేకపోయిన, బలము నా యందు నిలవలేదు అంటున్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మనము
మన ఆత్మలో బలమును నొందితేనే గాని మరి దేవుని యొక్క రాకడకు మనల్ని మనము సమాయత్తపరుచుకునే వారిగా ఉండలేం. రెండవ విషయం చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము. మత్తయి సువార్త 17వ అధ్యాయము 6వ వచనంలో యేసు వారి యొద్దకు వచ్చి ముట్టి లెండి భయపడకుడని చెప్పాను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవ్వరునూ వారికి కనబడలేదు. చూడండి, మరి 17వ అధ్యాయములో మనము 6వ వచనాన్ని చూసినప్పుడు శిష్యులు ఈ మాట విని బోర్లా పడి మిక్కిలి భయపడగా. చూడండి, బోర్లా పడిపోయారంట, మిక్కిలి భయపడ్డారు. ఎప్పుడు వీరు భయపడ్డారు అనేది మనం చూస్తే ఈ 17వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం చదివినప్పుడు ఎవరు భయపడ్డారు, ఎవరు ఆ శిష్యులు, ఎవరు అక్కడ ఉన్నారనేది మనం చూద్దాం. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు ఏలీయాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పాను. అతడింకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లా పడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకుడని చెప్పెను. వారి కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవ్వరును వారికి కనబడలేదు. చూడండి, మరి యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు ముగ్గురు శిష్యులు అక్కడ. ఈ ముగ్గురు కూడా బలమైనటువంటి శిష్యులు. పేతురు గారు, యాకోబు, అలాగే మరి యోహాను. ఈ పేతురు, యాకోబు, యోహానులను వారు యేసుక్రీస్తు వారితోటి మరి ఆ, రూపాంతరము కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరం పొందుతారు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తుంది. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. ఇదిగో అక్కడ మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. ఆ కొండ మీదకి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు వెళతారో మరి అక్కడ ఆయన రూపాంతరం చెందినప్పుడు అక్కడ వెంటనే ఏలియా మరి ప్రవక్త, మరి మోషేయు యేసుక్రీస్తు ప్రభు వారితోటి మాట్లాడుతూ ఉండడం వీళ్ళు చూస్తారు. ఎప్పుడైతే మరి ఆ ప్రకాశమానమైనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు వారి ముఖమును, అలాగే మరి ఈ యొక్క మేఘము నుంచి వచ్చినటువంటి ఆ శబ్దమును విన్నప్పుడు ఈ శిష్యులు బోర్లా పడిపోయారట. పేతురు, యాకోబు, యోహాను ముగ్గురు కూడా అక్కడ బోర్లా పడిపోయి వారి శక్తి చాలక, దేవునిని ఎదుర్కొనడానికి వారి బలము చాలక వారు బోర్లా పడిపోయి భయపడిపోయారు, మిక్కిలి భయపడిపోయారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి రండి భయపడకుడి, లెండి భయపడకుడి అని చెప్పాడు. కాబట్టి మనము ఈ యేసయ్యను మనము కొన్నిసార్లు బాగా ఓన్ చేసేసుకుని, మనం సొంతముగా చేసేసుకుని, నా దేవుడు, నా రాజు, నేను ఆయన దగ్గరికి వెళ్తాను, నేను ఆయన్ని చూస్తాను, నేను త్వరలో ఆయన నేను కలవబోతున్నానని మనం చెప్తాం. మంచిదే. అయితే ఆయనను కలిసేందుకు అవసరమైనటువంటి శక్తి, ఆయనను ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి బలము ఆత్మలో మనము కలిగి ఉన్నామా? అది ప్రాముఖ్యమైనది. వీళ్ళు ఎలాంటి శిష్యులు? పేతురు, యాకోబు, యోహానులు వీరులే బోర్లా పడిపోయారు. దానియేలు ఎలాంటి వాడు? మరి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు, పడిపోయాడు, సాష్టాంగ పడిపోయాడు నేల మీద దానియేలు. కాబట్టి శిష్యులు దేవుని ద్వారా ఏర్పరచుకున్నటువంటి ఆ భక్తులే
దేవునిని ఎదుర్కోలేకపోయినప్పుడు నువ్వు నేను ఎంతటి వారమై ఉన్నాము. కాబట్టి మనల్ని మనము ప్రతిరోజు అనుదినము ఆత్మలో మనము బలము నొందేటటువంటి వారిగా ఉండాలి. మూడో విషయాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. ప్రకటన నేను గ్రంథం ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుడు, మరి ఆయన దాసుడు అయినటువంటి యోహానుకు దేవుడు మరి ఆయన యొక్క వెలుగును చూపించినప్పుడు చూడండి, మరి మొదటి అధ్యాయం 13వ వచనం నుండి మనము చదివితే, ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకును దిగుచున్న వస్త్రం ధరించుకొనిన రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెండ్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకము. చూడండి, మరి యోహాను మండుచున్నటువంటి వేడిమి గల సలసల కరుగుతా మరిగేటటువంటి నూనెలో వేయించబడి అక్కడి నుంచి కూడా మరి తప్పించుకుని తన ప్రాణాన్ని పద్మాసు దీపంలోనికి వెళ్ళి దేవుని యొక్క దర్శనము ద్వారా మరి ఈ ప్రకటన గ్రంథాన్ని రచించగలుగుతాడు పరిశుద్ధాత్మ ద్వారా. అలాంటి యోహాను మరి చూడండి, 7 దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని అతను చూచినప్పుడు మరి ఆ యేసుక్రీస్తు ప్రభువారిని వర్ణిస్తున్నాడు. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠ స్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె నుండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. యేసుక్రీస్తు ప్రభువారి విశ్వరూపాన్ని మరి భక్తుడైనటువంటి యోహాను వర్ణిస్తున్నాడు, చూడగలిగాడు. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విశ్వరూపమును యోహాను చూడగలిగాడో వెంటనే చచ్చిన వాడి వలె ఆయన పాదముల యొద్ద పడిపోయాడండి. చూడండి, వీళ్ళంతా ఎలాంటి భక్తులు! ఏర్పరచబడిన వారు, దేవుని ద్వారా పిలువబడిన వారు, అభిషేకించబడిన వారు, దేవుని కొరకు హతసాక్షులుగా మార్చబడినటువంటి వారు. ఇలాంటి వ్యక్తులే దేవుని యొక్క ముఖకాంతిని చూడలేక, ఆయన తేజస్సును చూడలేక, ఆయనను ఎదుర్కొనలేక చచ్చిన వారి వలె సాష్టాంగపడి మరి దేవుని యొక్క పాదముల యొద్ద వారు పడిపోయారంటే నువ్వు నేను ఎంతటి వారం. కాబట్టి మనం ఏం చేయాలంటే మన ఆత్మలను మనము బలపరుచుకోవాలి. ఈ శక్తి మనకు సరిపోదు. రేపు 2వ రాకడ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారిని మనము ఎదుర్కోవాలంటే ఇప్పుడు మనకున్నటువంటి ఆత్మశక్తి మనకు సరిపోదు. మరి మనల్ని మనము ఎలా బలపరుచుకోవాలి?
ఏ రకంగా మనము శక్తి నొందుతాము, మనల్ని మనం ఎలా సిద్ధపరచుకోవాలి అంటే దేవుని గ్రంథములో నుండి మరొక మాట మనం చూద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనంలో, లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనము. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారు అగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకుగా ఉండుడని చెప్పాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి చూడండి, మరి యుగ అంతపు అంటే మనము రాకడకు సమీపముగా ఉన్నటువంటి ఈ సమయంలో మనల్ని మనము ఎలా బలపరుచుకోగలము, మనల్ని మనము ఎలాగా ఆ శక్తి పొందుకోగలమంటే మరి లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారే చెప్పినటువంటి మాట. కాబట్టి ఆ మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు, మనము రెండవ రాకడలో మనుష్య కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట మనం నిలవబడాలి. మనము బోర్లా పడేవారిగా, సాష్టాంగ పడేవారిగా, చచ్చిన స్థితిలో పడేవారిగా, గాఢ నిద్రలోకి వెళ్ళేటటువంటి వారిగా కాదు. యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట మనము నిలవబడేవారిగా ఉండాలి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట మనము నిలవబడేవారిగా ఉండాలి అంటే దానికి మనం ఏం చేయాలన్నది యేసయ్యే మనకి చెబుతున్నాడు. మనుష్య కుమారుని ఎదుట నిలవబడ్డకు శక్తి గలవారగునట్లు. ఆ శక్తి మీకు ఎలా వస్తుంది? దేవుని ఎదుర్కొనడానికి అవసరమైనటువంటి శక్తి, మహిమా తేజస్సుతోటి రెండవ రాకడలో మరి వస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట మనము నిలవబడగలగాలి అంటే ఆ శక్తి మనకు ఎలా వస్తుంది అంటే మనము ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడని చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఇప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడలో ఆయనను ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి శక్తి మనకు ఎలా వస్తుందంటే ప్రార్థన చేస్తే వస్తుంది. మనము చేసేటటువంటి అనుదిన ప్రార్థనలో మనం అడగాలి, యేసయ్యా ఇదిగో మీరు మా నిరీక్షణ అయి ఉన్నారయ్యా, మా నిరీక్షణకు ఆధారం మీరే, మీరు మరలా వచ్చుచున్నారయ్యా. 1000 ఏండ్ల పరిపాలనకు మీరు వచ్చినప్పుడు తండ్రి మేమందరము కూడా లేపబడి ఎత్తబడేటటువంటి సంఘములో మేము ఉండులాగున, మీ ఎదుట మేము నిలువబడుగా లాగున అట్టి శక్తి మాకు దయచేయి తండ్రి, ఆ బలాన్ని మాకు దయచేయ్యా అని మనము ప్రార్థిస్తూ, ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ. చూడండి, మరి క్రైస్తవ సంఘాలలో విశ్వాసులకి కానివ్వండి, సేవకులకి కానివ్వండి, సంఘ పెద్దలకు కానివ్వండి, మరి ఎవరికైనా కానివ్వండి, ఏదైనా ఒకటి ఈ రోజుల్లో కొదువ ఉంటుంది అంటే అది ప్రార్థన. అంటే కావలసినంత స్థాయిలో, కావలసిన మోతాదులో మనము ప్రార్థన చేయలేని వారిగా ఉంటున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మనుష్య కుమారుని ఎదుట మీరు నిలువబడినట్లు. అలాగే ఈ జరగబోవు ప్రమాదాలు, ఈ జరగబోవు ఆటంకాలు, ఈ జరగబోవు పరిస్థితులు, వీటన్నిటి నుండి ఈ పరిస్థితులు ఎలా వస్తాయంటే అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు వచ్చేస్తాయి. మీ మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా, దేవుని రాకడ సమయము మీ మీదకి ఒక ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని రాకడ ఎప్పుడో మనకు తెలియదు. ఒకవేళ ఈ రోజే దేవుడి రాకడ గనుక వస్తే, ఈ రాత్రే యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ లోకానికి రాగలిగితే మనము ఆయనను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామా? ఆయనను ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి ఆత్మశక్తిని మనము కలిగి ఉన్నామా? యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటి మాట ఏంటంటే
మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి యందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లటినీ తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని రాకడ ఎంతో దూరం లేదండి. దేవుని రాకడ బహు సమీపముగా ఉన్నది. దేవుడు త్వరగా వచ్చుచున్నాడు. ఆయన వచ్చేటటువంటి మరి ఆ రాకడ యొక్క సూచనలు కూడా యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు అడిగినప్పుడు శిష్యులకు చెప్పాడు. ప్రభువా, మరి నీ రాకడ సమయంలో మరి ఏంటి సూచనలు? ఇవి ఎప్పుడు జరుగుతాయి? ఎలా జరుగుతాయి? ఈ యుగ సమాప్తికి నీ రాకడకు సూచనలేంటి అని శిష్యులు అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చాలా డీటెయిల్డ్గా రాకడ ఎలా ఉంటుంది, ఆ సమయంలో ఏం జరుగుతాయి అన్నది మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. 3వ వచనం నుంచి మనం కొన్ని వచనాలు చదివితే మత్తయి సువార్త 24వ అధ్యాయము. కాబట్టి మనము ప్రభువారు చెప్పినటువంటి రీతిగా ఎల్లప్పుడూ ప్రార్థించే వారిగా ఉంటూ మనుష్య కుమారుని ఎదుట నిలవబడడానికి జరుగుతున్నటువంటి పరిస్థితుల నుండి తప్పించుకోవడానికి మనము శక్తి గల వారమై ఉండాలి. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి? మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారమును గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి, గాని అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. చూడండి, మరి ఎంత స్పష్టముగా యేసుక్రీస్తు ప్రభువారు మరి శిష్యులు అడిగినప్పుడు, మరి ఆ దేవాలయం నుండి బయలుదేరి వెళ్తున్నప్పుడు ఒలీవల కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ప్రభువా, ఇవి ఎప్పుడు జరుగుతాయి? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటన్నప్పుడు మరి అబద్ధపు ప్రవక్తలు వస్తారు, నేనే క్రీస్తునని ప్రకటించుకునేటటువంటి వారు వస్తారు. మీరు యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు. ఈ లోకంలో ఇవన్నీ మరి జనము మీదకి జనము, రాజ్యము మీదకి రాజ్యము లేచును. యుద్ధాలు జరుగుతాయి, కరువులు, భూకంపాలు వస్తాయి. ఇవన్నీ కూడా దేనికి సూచనలు అంటే దేవుని రాకడకు సూచనలు, వేదనలకు ప్రారంభం. కాబట్టి అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపుతారు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత మీరు ద్వేషించబడతారు. అనేకులు ఒకరి మీద ఒకరు అభ్యంతరాలు వ్యక్తపరుస్తారు, ద్వేషిస్తారు. అక్రమం విస్తరిస్తుంది, ప్రేమ చల్లారిపోతుంది. అయితే అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడతాడు. కాబట్టి మనుష్య కుమారుని ఎదుట నిలవబడడానికి శక్తిగల వరమాగునట్లు మనం ఏం చేయాలంటే ఎల్లప్పుడూ కూడా మరి మెలకువ కలిగి ప్రార్థించేటటువంటి వారిగా మనము ఉండాలి. దేవుణ్ణి అడుగుతూ ఉండాలి, దేవా, నీ రాకడ సమయంలో నీ ఎదుట మేము నిలువబడగలిగే కృప, ఆ శక్తి, ఆ బలం మాకు దయచేయ అని మనం అడుగుతూ ఉండాలి. ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటించబడుతుంది. ఇప్పుడు చూసారు, అసలు
విస్తారముగా దేవుని వాక్యము ప్రవాహము వలె ప్రకటించబడుతుంది. ఇవన్నీ దేవుని రాకడకు సూచనలు కదా. యుద్ధాలు జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం. ఆల్రెడీ ఇజ్రాయేల్ దేశము మరి ఇరాన్ దేశం మీద యుద్ధం చేయడం, ఇరాన్ ఇజ్రాయెల్ మీద యుద్ధం చేయడం, మరి అనేక దేశాలు ఒక విడిపోవడం, కొన్ని దేశాలు ఇజ్రాయెల్కి సపోర్టుగా, కొన్ని దేశాలు ఇరాన్కి సపోర్టుగా, ఈ జరుగుతున్నటువంటి యుద్ధాలు ఇవన్నీ కూడా యుద్ధ సమాచారాలు 2000 సంవత్సరములకు మునుపే యేసుక్రీస్తు ప్రభువారు ఈ బైబిల్ గ్రంథంలో ఆయన రాయించుంచారు. ఇవన్నీ నా రాకడకు సూచనలు. కాబట్టి మీరు అంతము వరకు సహించువాడై ఎవడైతే ఉంటాడో వాడే రక్షించబడతాడు. ఈ అంతం వరకు వీటిని అన్నిటినీ మీరు సహించుకోవాలంటే మీరు ఏం చేయాలి? వీటి నుంచి తప్పించబడాలి. యు మస్ట్ ఎస్కేప్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్. మీరు తప్పించుకోవాలంటే ఏం తప్పించుకొని మరి మనుష్య కుమారుని ఎదుట మీరు నిలవబడాలంటే మీరు ప్రార్థన చేసి శక్తిని పొందుకోవాలి. దేవుని రాజ్యము మాటలతో కాదు, దేవుని రాజ్యము శక్తి అయి ఉన్నది. దేవుని రాజ్యము శక్తి అయి ఉన్నది. ఆ శక్తి లేని వారమైతే గనక మనము దేవుని ఎదుట నిలవబడలేం. ఇదిగో దేవుడు త్వరగా వచ్చుచున్నాడు కాబట్టి ఆయన్ను ఎదుర్కోవడానికి ఎవరైతే అంతము వరకు నిలవబడతారో, విశ్వాసములో మధ్యలో పడిపోకుండా, మన నిరీక్షణలో, మన విశ్వాస పోరాటంలో అంతము వరకు ఎవడైతే సహించగలుగుతాడో వాడు మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడలో మనుష్య కుమారుని ఎదుట నిలవబడగలుగుతారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని రాకడకు సూచనలు మనం చూస్తున్నాం. జనముల మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేస్తూనే ఉంటుంది. ఆయన రాకడ ఈ నేడో రేపో మనకు తెలియదు. దొంగ వలె వస్తా అకస్మాత్తుగా దేవుని రాకడ వచ్చునని మనం చదివాం. కాబట్టి తెహిలా సంఘముగా, కుటుంబాలుగా, ఈ మాటలు వింటున్నటువంటి వారముగా మనము మన ఆత్మలను సిద్ధపరచుకోవాలి. అందుకే ఇది దిద్దుబాటు సమయం కాదు గాని సిద్ధపాటు సమయం. ఇది సిద్ధపాటు సమయం. దేవుని యొక్క రాకడ కొరకు మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇక మన ఆత్మను మనం సిద్ధపరచుకోవాలి, మన శరీరాలను మనం సిద్ధపరచుకోవాలి. చివరిగా ఒక మాట చూసి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11-12 వచనాలు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11-12 వచనాలు. అన్యాయం చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. ఈ మాటలు వింటున్నటువంటి మనము గ్రహించవలసినటువంటి విషయం ఏమిటంటే దేవుని రాకడ సమయము సమీపమై ఉన్నది. ఆయన త్వరగా వచ్చుచున్నాడు. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము. ఇది దిద్దుబాటు సమయం కాదు. అన్యాయం చేయువాడు అన్యాయం మానేసి న్యాయవంతుడిగా మారమని దేవుడు చెప్పట్లా. ద టైమ్ ఈజ్ ఓవర్. ఆ సమయం ఇంకా లేదు కాబట్టి ఆయన వచ్చేటటువంటి కాలము సమీపమై ఉన్నది కాబట్టి అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఒమేగాయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. జీవ వృక్షమునకు హక్కు గలవారై
గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. పరలోక రాజ్యము, దేవుని పట్టణము, అందులోనికి మనము ప్రవేశించడానికి హక్కు గల వారమై, ఆ హక్కు మనం ఎలా పొందుకుంటాం? దేవుని యందు, ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిస్మం నందుట ద్వారా ఆయన స్వారూప్యములోనికి మార్చబడిన వారమై మనం ఆ హక్కుని, ఆ వారసత్వాన్ని మనం ఆల్రెడీ పొందుకోగలిగాం. అయితే హక్కు పొందుకున్నటువంటి వారు సిద్ధపాటు కలిగి ఉండకపోతే, మరి 10 మంది కన్యకలలో 5 మంది కన్యకలు, మరి బుద్ధి కలిగినటువంటి కన్యకలు, 5 మంది కన్యకలు బుద్ధి లేనటువంటి కన్యకలు, వారి సిద్ధులలో ఉన్నటువంటి నూనెను వారు సిద్ధపరచుకోకుండా, సమకూర్చుకోకుండా, ఇంకా పెండ్లి కుమారుడు రావడానికి సమయం ఉందిలే, అప్పుడు చూసుకుందాంలే అని వారు నిర్లక్ష్యము చేయుట ద్వారా బుద్ధిలేని కన్యకలు విడవబడ్డారు. దేవుని రాకడ వచ్చుచున్నప్పుడు మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారే శిష్యులతో చెప్పినటువంటి మాట. ఈ విషయములన్నీ జరిగినప్పుడు వాటి నుండి మీరు తప్పించుకోవాలి. మీరు రక్షించబడతారు, మీరు తప్పింపబడతారు. ఎందుకంటే మీరు శిష్యులు, మీరు నా కుమారులు. కాబట్టి మీరు తప్పించబడతారు. అయితే తప్పించబడులాగున మనుష్య కుమారుని ఎదుట మరలా మీరు నిలువబడిలాగున మీరు శక్తి పొందుకోవాలి. మరి పెంతెకోస్తు పండగ రోజు ఆ మేడ మీద శిష్యులందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వలె వారి మీదకి దిగి వచ్చినప్పుడు వారు శక్తిని పొందుకున్నారు. ఇప్పుడు మనకు కావలసినటువంటి శక్తి ఏంటి అంటే పరిశుద్ధాత్మ ద్వారా మనము శక్తిని పొందుకునే వారిగా ఉండాలి. అప్పుడే దేవుని రాజ్యములో దేవుని మనం ఎదుర్కొనగలుగుతాం. ఈ మానవ సంబంధమైనటువంటి దేహముతో, ఈ మానవ సంబంధమైనటువంటి, ఈ లోక సంబంధమైనటువంటి బలముతో దేవుణ్ణి మనం ఎదుర్కోలేము. దేవుని వాక్యము స్పష్టముగా మనతో మాట్లాడుతుంది. అట్టి సిద్ధపాటు మనం కలిగి ఉన్నామా? ఒకవేళ సిద్ధపాటు లేని వారమైతే దొంగ వచ్చినట్టు ఆ దినం వస్తుంది. మీరు మెలకువ కలిగి, మీరు ప్రార్థన చేస్తూ, మీరు శక్తిని పొందుకునే వారిగా ఉండండి. మనం ప్రార్థన చేసి అడిగినప్పుడు ఆ శక్తి మీకు అనుగ్రహించబడుతుంది. కాబట్టి ఈ మాటలు విన్నటువంటి మనము దానియేలుని మనం చూసాం. బహుప్రియుడు, బహుజ్ఞానము కలిగిన వాడు, సకల శాస్త్ర ప్రావీణ్యము కలిగిన వాడు. అలాంటి దానియేలే మరి సాష్టాంగ పడిపోయాడు, నేల మీద పడిపోయాడు. దేవుని యొక్క తేజస్సును చూడలేకపోయాడు, దేవుణ్ణి ఎదుర్కోలేకపోయాడు. పేతురు, యోహాను, యాకోబులు ఆ మహాప్రకాశమానమైనటువంటి ఆ వెలుగును చూసి మిక్కిలి భయపడిపోయి వారు కూడా బోర్లా పడిపోయారు. దేవుని యొక్క శక్తిని మనం పొందుకున్నప్పుడే, ఆయన స్వారూప్యములోనికి మనము మార్చబడినప్పుడే ఆయన్ని మనం చూడగలుగుతాం, ఆయన్ని మనం ఎదుర్కొనగలుగుతాం, ఆయనతో మనము మాట్లాడగలుగుతాం. రెండవ రాకడలో మనము ఎత్తబడే వారిగా ఉండగలుగుతాం. యోహాను, భక్తుడైనటువంటి యోహాను, ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, యోహానే చచ్చిన వాని వలె యేసుక్రీస్తు పాదముల యొద్ద పడిపోయాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నుండి మనము తప్పించబడి మనుష్య కుమారుని ఎదుట మనము నిలవబడాలంటే మనకు శక్తి కావాలి, బలం కావాలి. ఆ శక్తి, ఆ బలము లేకుండా మనము దేవుణ్ణి ఎదుర్కొనలేం, దేవుని ముందు మనం నిలవబడలేం. ఈ మాటలు వింటున్నటువంటి వారిగా, తెహిల సంఘముగా దేవుని యొక్క శక్తిని మనం అడుగుదాం, దేవుని యొక్క బలాన్ని మనం కోరుకుందాం. నీ శక్తి నాకు కావాలి, ఆత్ముడా నీ శక్తి నాకు కావాలి, నీ శక్తి నాకు కావాలి, ఆత్ముడా నీ శక్తి
శక్తి నాకు కావాలి. నేడే ఇప్పుడే ఈ గడియలోనే, నేడే ఇప్పుడే ఈ గడియలోనే నీ శక్తి నాకు కావాలి. ఆత్ముడా నీ శక్తి నాకు కావాలి. నేడే ఇప్పుడే ఈ గడియలోనే, నేడే ఇప్పుడే ఈ గడియలోనే నీ శక్తి నాకు కావాలి. ఆత్ముడా నీ శక్తి నాకు కావాలి. కుమ్మరించు బలము, ఆత్మాని బలము, కుమ్మరించు బలము, ఆత్మాని బలము, అభిషేక బలము, అద్భుత బలము, అభిషేక బలము, అద్భుత బలము, నీ శక్తి నాకు కావాలి. ఆత్ముడా నీ శక్తి నాకు కావాలి. యేసయ్యా నీ శక్తి నాకు కావాలి. ఆత్ముడా నీ శక్తి నాకు కావాలి. నేడే ఇప్పుడే ఈ గడియలోనే, నేడే ఇప్పుడే ఈ గడియలోనే నీ శక్తి నాకు కావాలి. ఆత్ముడా నీ శక్తి నాకు కావాలి. అపవాదిని ఎదిరించాలి, అపవాదిని ఎదిరించాలి, ఆటంకాలన్నిటినీ తొలగించాలి, ఆటంకాలన్నిటినీ తొలగించాలి. యేసు నీ శక్తి నాకు కావాలి. ఆత్ముడా నీ శక్తి నాకు కావాలి. అయ్యా నీ శక్తి నాకు కావాలి. ఆత్ముడా నీ శక్తి నాకు కావాలి. నేడే ఇప్పుడే ఈ గడియలోనే, నేడే ఇప్పుడే ఈ గడియలోనే నీ శక్తి నాకు కావాలి. ఆత్ముడా నీ శక్తి నాకు కావాలి. దేవుని శక్తిని మనం పొందుకుందాం. ప్రతిదినము ఆయన మాటలు వినుట ద్వారా, మనసారా ఆయనను ఆరాధించుట ద్వారా, అన్నిటికంటే ప్రాముఖ్యముగా ఎల్లప్పుడూ మరి ప్రార్థిస్తూ మెలకువ కలిగి ప్రార్థించుట ద్వారా ఆయన శక్తిని మనము పొందుకునే వారిగా, యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో మరి ఆయన మేఘారూహుడై ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలవబడు వారిగా, అవసరమైనటువంటి శక్తిని పొందుకునే వారిగా ఈ లోకంలో మనం ఉండాలంటే మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ప్రార్థిద్దాం, దేవుని సన్నిధిలో మనం మొరపెడదాం, ఆయన శక్తికై మనము కనిపెడదాం. సమయము బహు తక్కువ ఉన్నది, సమయము సమీపించి ఉన్నది. ఇదిగో ఆయన రాకడ అతి సమీపముగా ఉన్నది. నేను త్వరగా వచ్చుచున్నాను. నీతిమంతుడు నీతిమంతుడిగానే ఉండనిమ్ము, అన్యాయము చేయువాడు అన్యాయము చేయువాడుగానే ఉండనిమ్ము, అపవిత్రుడు అపవిత్రుడుగానే ఉండనిమ్ము. ఇదిగో ప్రతి వారి క్రియలకు ఇచ్చుటకు నా యొద్ద జీతం ఉన్నది. దేవుని యొక్క ఆత్మను పొందుకోకుండా, దేవుని యొక్క శక్తిని పొందుకోకుండా, మన జీవితాల్ని మనం దిద్దుబాటు చేసుకోకుండా, దేవుని రాకడ కొరకు మనము సిద్ధపాటు కలిగి ఉండకుండా, ఒకవేళ మనము దేవుని ద్వారా ఆ జీతాన్ని పొందుకోవాల్సిన వస్తే ఆ జీతము నిత్య నరకము. అది నిత్య నరకము. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. నిత్య రాజ్యములోనికి వెళ్ళవలసినటువంటి మనము నిత్య నరకానికి పాత్రులుగా మారిపోగలుగుతాము ఒకవేళ మనము సిద్ధపాటు లేకుండా ఉంటే, ఒకవేళ మనము శక్తిని పొందుకోకుండా ఉంటే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని మనం అడుగుదాం, దేవా నీ శక్తి నాకు దయచేయ్యా, నీ ఆత్మశక్తి నాకు దయచేయ్యా. నిన్ను ఎదుర్కోవడానికి ప్రభువా, మరి దానియేలు, మరి పేతురు, యాకోబు, యోహానులే అయినా మరి చచ్చిన వారు పడిపోయారు కదయ్యా. ఈ రాత్రి మాతో స్పష్టంగా మాట్లాడిన దేవా, నీ శక్తి నీ బలాన్ని మాకివ్వవా? ప్రార్థిస్తే శక్తిని ఇస్తానన్నావు కదయ్యా.
ఇదిగో నీ సన్నిధిలో ప్రభువా సంఘముగా మేము ప్రార్థిస్తున్నప్పుడు ఈ శక్తిని మాకు దయచేయ. ఎప్పుడో నీ రాకడ, ఎప్పుడో ఈ ప్రాణము పోకడ, రాకడ పోకడల మధ్య ఉన్నటువంటి ఈ కొద్ది సమయములో మేము నశించుకుంటున్నట్లు దేవా నీ నీ ఆత్మశక్తిని మాకు దయచేయవా. మేము ప్రార్థిస్తున్నామయ్యా. ప్రార్థించండి, మెలకువగా ఉండి ప్రార్థించండి, శక్తిని పొందుకోమని చెప్పావు కదయ్యా. నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నామయ్యా. మమ్మల్ని బలపరచు, మాకు శక్తిని దయచేయ. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయినా ఎంతో మంది నువ్వు బలపరిచావయ్యా. బలమును సంతోషము నీ యొద్ద ఉన్నవి తండ్రి. బలమును పరాక్రమమును నీ దానమును హెచ్చించువాడను, అందరికీ బలమునిచ్చువాడవు నీవే కదయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు కదయ్యా. అట్టి ధన్యత మాకు దయచేయి ప్రభువా. సొమ్మసిల్లిన వారికి బలమునిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలము కలుగజేయవాడు ఆయనే. దేవా ఆ బలాన్ని, ఆ శక్తిని మాకు దయచేయి తండ్రి. నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తమును చేయగలనని పౌలు చెప్పిన రీతిగా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. యెహోవా నా బలమా, నా కోట, నా దుర్గమైన దేవా నీకు వందనాలయ్యా. మీ బలాన్ని మాకు దయచేయి తండ్రి. ఈ రాత్రి సంఘముగా మీ సన్నిధిలో మేము మొరపెడుతున్నప్పుడు, మీ శక్తి గురించి, మీ మీ బలము గురించి మేము దోషులు ఎత్తుతున్నప్పుడు ప్రభువా దేవా మీ సహాయం దయచేయండి అయ్యా. ఈ ఈ జరుగుతున్న విషయాలన్నిటి నుంచి తప్పించుకోండి అని చెప్పావు కదయ్యా. తప్పించుకునే మార్గాన్ని కూడా మాకు చూపించావు కదయ్యా. అంతము వరకు సహించువాడే రక్షించబడునని చెప్పావు కదయ్యా. దేవా మా దోషులు ఎత్తుతున్నామయ్యా. దీన మనస్సు కలిగి నీ సన్నిధిలో ప్రభువా ఈ శక్తిని ఇప్పుడే నేడే మాకు దయచేయండి తండ్రి. నేడే ఇప్పుడే ఈ గడియలోనే, నేడే ఇప్పుడే ఈ గడియలోనే నీ శక్తి నాకు కావాలి. ఆత్ముడా నీ శక్తి నాకు కావాలి. కుమ్మరించు బలము, ఆత్మాని బలము, అభిషేక బలము, అద్భుత బలము. కుమ్మరించు బలము, ఆత్మాని బలము, అభిషేక బలము, అద్భుత బలము. నీ శక్తి నాకు కావాలి. ఆత్ముడా నీ శక్తి నాకు కావాలి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సమయము బహు సమీపమై ఉన్నది ప్రభువా. ఇదిగో నీవు త్వరగా వచ్చుచున్నావు తండ్రి. మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి మీ ఆత్మశక్తి మాకు దయచేయమని ప్రభువా మీ సన్నిధిలో మేము మొరపడుతున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. దెబోరా వాళ్ళని ప్రార్థనలో నడిపిస్తారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నా. మహిమా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నా. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడానికి వందనాలు చెల్లిస్తున్నా. కడపటి వాడు మొదటి వాడైన రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నా. ఆమె అనువాడానికి వందనాలు చెల్లిస్తున్నా. జీవం గలవాడానికి వందనాలు చెల్లిస్తున్నా. నా బలమా, నా దుర్గమా, నా శైలమైన వాడానికి వందనాలు చెల్లిస్తున్నా. నా కోట, నా శృంగమైన వాడానికి వందనాలు చెల్లిస్తున్నా. నా కీడమైన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజాది రాజానికి వందనాలు, వందనాలు, వందనాలు. యెహోవా ఏలోహి ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నా. యెహోవా రాఫా ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నా. యెహోవా షమ్మా ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నా. రాజా ఇదిగో మా మధ్య దేవ స్తుతుల మీద ఆశ్రయ మధ్య ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. అయ్యా ఎంత గొప్ప దేవ, పరిశుద్ధాత్మ ఆత్మ స్వరూపుడై దేవ మా మధ్య సంచరిస్తున్నవాడానికి అయ్యా. ఎన్ని దేవా ఇదిగో తండ్రి, ఎన్నిక లేని మమ్మల్ని దేవా నీ కృపలో దాయిలో దేవా ఇంతవరకు దేవా నీ విలువైన మాటలతో నింపి బలపరిచిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. బలము లేని మమ్మల్ని దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ వాక్యం అనే బలముతో దేవా దేవా
సిద్ధపరుస్తున్నవాడానికి వందనాలు Yes, చెల్లిస్తున్నానయ్యా. Lord. Thank you, ఎంత మంచి Jesus. దేవుడు దేవా, నీ కృపా వాక్యముతో దేవా మమ్మల్ని తృప్తిపరిచిన వాడానికి వందనాలు Thank you, చెల్లిస్తున్నానయ్యా. Lord. Thank you, కృపా Jesus. సత్య సంపూర్ణుడై దేవా మా మధ్య నివసిస్తున్న వాడానికి వందనాలు Amen. చెల్లిస్తున్నాను. Hallelujah. వాక్యమైన వాడానికి వందనాలు స్తోత్రం, చెల్లిస్తున్నాను. స్తోత్రం, అయ్యా స్తోత్రం, ఇదిగో నీ స్తోత్రం వాక్యం తండ్రి. అనే ఖడ్గము రెండంచుల ఖడ్గము కలిగి మా మధ్య ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ రాజ్యము కొరకు దేవా మమ్మల్ని శక్తితో నింపాలని దేవా మమ్మల్ని ఇదిగో నీ కొరకు సిద్ధపరుస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. పాత్రులుగా దేవా నువ్వు వచ్చినప్పుడు దేవా నిన్ను ఎదుర్కోవడానికి దేవా నీ ఎదుట నిలబడడానికి దేవా నీ శక్తి ఇవ్వడానికి దేవా ఇదిగో తండ్రి నీ వాక్యంలో ఉన్న మర్మాలను దేవ రహస్యాలను దేవ సీక్రెట్స్ ను మాకు తెలియజేస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ లోకంలో పడిపోకుండా మేము ఎలా ఉండాలో మాకు తెలియజేస్తున్నవాడా నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడు దేవా దేవాది దేవ ఇంతవరకు దేవ నీ వాక్యంతో మమ్మల్ని తృప్తిపరిచిన వాడా నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా ఎంతగా నీ వాక్యం సెలవిస్తుందయ్యా. అయ్యా నిన్ను ఎంతగానో ప్రేమించి దేవా నీ చేత బహుప్రియుడు అని పిలిపించుకున్న దానియేలు వంటి వాడే రోజుకు 3 సార్లు దేవా ప్రార్థన చేసిన గొప్ప ప్రార్థనాపరుడైన దానియేలు విషయంలోనే దేవా నీ నిజ స్వరూప దర్శనాన్ని చూసినప్పుడు దేవా అయ్యా ఇదిగో పడిపోయాడయ్యా దేవ బలము లేక దేవా నీ దేవని పాదాల యొద్ద దేవా అయ్యా సాగిలపడి సాష్టాంగపడి దేవా ఇదిగో చచ్చిన వాడి వలె ఉన్న దేవా ఇదిగో దానియేలు వంటి వాటిని జ్ఞాపకం చేస్తున్నవాడా ఇదిగో నీ సహాయం దాస్యం అడుగుచున్నానయ్యా. మేమేమాత్రపు వాళ్ళం దయా అయ్యా ఇదిగో తండ్రి మాకు దేవా ఇదిగో నీ దర్శనం చూసినప్పుడు దేవా నీ ఎదుట నిలబడినప్పుడు దేవా నీ శక్తి మాకు దాస్యం అడుగుచున్నానయ్యా. ఎంతో బలవంతుడైన దానియేలే దేవా అయ్యా ప్రార్థనాపరుడైన దానియేలే దేవా అయ్యా ఇదిగో అయ్యా నీ దర్శనం చూసినప్పుడు పడిపోతే మేమే పాటి వాళ్ళం దేవా అయ్యా నీ శక్తి మాకు కావాలయ్యా. నీ ప్రార్థనా శక్తి మాకు కావాలయ్యా. నీ పరిశుద్ధాత్మ శక్తి మాకు కావాలయ్యా. నీ ఆత్మతో మమ్మల్ని నింపమడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ రొమ్మున ఆనుకొని దేవా నీతో కలిసి దేవా ఆనందించిన దేవా అయ్యా యోహాను మాకు చూపించావయ్యా. Yes, Lord. అయ్యా ఇదిగో నీ ప్రవచనాన్ని దేవా నీ అవును దర్శనాన్ని దేవా అయ్యా చూసినప్పుడు దేవా అయ్యా ఇదిగో చచ్చిన వారి దేవా నీ కాళ్ళ ఎదుట దేవా పడిపోయిన వాడిని జ్ఞాపకం చేసిన వాడా నేనే పాటి వారం దేవా అవును ప్రభు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడుచున్నాను. ఎందుకు పనికిరాని మమ్మల్ని దేవా అయ్యా ఇదిగో నీ వాక్యంలో ఉన్న బలమైన దేవా నీ దర్శనాన్ని చూడడానికి దేవా అయ్యా ఇదిగో నీ శక్తితో నింపడుచున్నాను. నీ Amen. ఆత్మీయ శక్తితో నింపడుచున్నాను. నీ Amen. దైవికమైన శక్తితో మమ్మల్ని నింపడుచున్నాను. Amen. అయ్యా అయ్యా ఇదిగో నీ సహాయం మాకు దాయిచ్చేవడుచున్నాను. నువ్వు ఎంతగా ప్రేమించిన దేవా పేతురు యాకోబు దేవా ఆ యోహానులకు దేవా రూపాంతర కొండ మీద దేవా ఇదిగో తండ్రి అయ్యా ఇదిగో నీ దర్శనాన్ని చూసినప్పుడు దేవా పడిపోయారయ్యా. ఇదిగో తండ్రి మేము కూడా దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడం వచ్చున్నాను. నీ నిజ రూప దర్శనాన్ని మేము Yes, చూసినప్పుడు Lord. దేవా అయ్యా ఇదిగో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దేవా నిలువ పడివారుగా ఉండడానికి అవును తండ్రి. చూపించుకున్నానయ్యా. దేవా అటువంటి శక్తిని మాకు దాయిచ్చేయమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ కనికరం నీ జాలి గల దేవుడు దేవా కరుణ కటాక్షములు కలిగిన దేవుడు దేవా అడిగిన వారికి ఇచ్చే దేవుడు దేవా ఆత్మను దాయిత్యములు అడుగుచున్నామయ్యా. Amen. నీ పరిశుద్ధాత్మను అభిషేక్తో మమ్మల్ని అభిషేకించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో అంతము వరకు దేవా నీ కొరకు నిలబడడానికి Yes, దేవా Lord. అయ్యా మెలకు కలిగి దేవా ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ దేవా మా మట్టుకు మేము జాగ్రత్తగా ఉండడానికి కృప చూపించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ కృపలో దయలో మమ్మల్ని వర్ధిలింపచేయవచ్చున్నానయ్యా. అవునయ్యా నీ దర్శనం ఎంత గొప్పదయ్యా. మెరుగుచున్న దేవా ఇదిగో తండ్రి సూర్యకాంతి వలె ఉంటాదయ్యా. అయ్యా ఇదిగో తల నుండి అరికాల వరకు దేవా నీ దేవ ఈ అగ్నితో నీవు ఉన్నవాడానికి వందనాలు Yes, చెల్లిస్తున్నాను. Lord. అగ్ని Hallelujah. వంటి కన్నులు కలిగిన వాడానికి అవును వందనాలు ప్రభువా. చెల్లిస్తున్నానయ్యా. విస్తార జల ప్రవాహము వంటి కంఠస్వరం కలిగిన వాడా అవును తండ్రి. నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా మెరుపు వలె దేవా ఇదిగో తండ్రి అయ్యా ఇదిగో తండ్రి ప్రకాశిస్తున్న వాడానికి వందనాలు Thank you, Lord. చెల్లిస్తున్నామయ్యా. Thank you, అయ్యా Jesus. ఇదిగో తండ్రి దేవా సూర్యకాంతి వలె దేవా నీ అవును ముఖం ప్రభు. ఉన్నప్పుడు దేవా మేము చూడడానికి దేవా నీ సహాయం దాయిచ్యమడుచున్నా మా కన్నులారా దేవా నీ అవును యేసయ్య. దర్శనాన్ని పొందుకోవడానికి కృప అవును చూపించబడుచున్నా. ప్రభు. అటువంటి శక్తిని మాకు దాయిచ్యమడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో నీతో పాటు దేవా నీ పెండ్ల విందులో దేవా నీ రాకడ సమయంలో దేవా Yes. పాలివారగడానికి దేవా Yes, అయ్యా Lord. ఇదిగో నీతో కలిసి ఆనందించడానికి దేవా నీ శక్తి మాకు దాయిచ్యమడుచున్నానయ్యా. అయ్యా శక్తి లేని వారమయ్యా నీ శక్తితో మమ్మల్ని అవును నింపడుచున్నానయ్యా. ప్రభు. అయ్యా ఇదిగో పెంతెకొస్తు దినాన దేవా
దేవా ఇదిగో తండ్రి నేను ప్రార్థించినప్పుడు దేవా అవును తండ్రి. వారి శక్తి పొందుకున్నారయ్యా. అవును యేసయ్య. అయ్యా ఇదిగో మేము ప్రార్థిస్తుండగా దేవా నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మా మీద ఆమేన్. కుమ్మరించబడుచున్నారయ్యా. హల్లెలూయా. అయ్యా నీ ఆత్మతో మమ్మల్ని నింపి Yes, Lord. బలపరచుకుంటున్నారు. Thank you, నీ దేవా Jesus. ఇదిగో నీ సన్నిధిలో ఉన్న దేవా Thank you, Lord. ఆనందాన్ని పొందుకోవడానికి నీ అవును శక్తితో యేసయ్య. మమ్మల్ని స్తోత్రం, నింపడొచ్చున్నారయ్యా. స్తోత్రం, నేనే స్తోత్రం, ఇప్పుడు స్తోత్రం, ఈ స్తోత్రం, గడియలోనే స్తోత్రం. దేవా నీ ఆమేన్. పరిశుద్ధాత్మ హల్లెలూయా. అభిషేకాన్ని దేవా వినుచున్న ప్రతి ఒక్కరి మీద ఆమేన్. కుమ్మరించబడుచున్నారయ్యా. నీ సహాయం మాకు అవును దాయిచ్చేయబడుచున్నారు. తండ్రి. దేవాది దేవానికి వందనాలు అవును చెల్లిస్తున్నాను. యేసయ్య. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైనవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. Thank you, Lord. అత్యంత ప్రేమాస్వరూపైన దేవాది దేవ Thank ఇదిగో you, Jesus. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నువ్విచ్చిన విలువైన మాటలను దేవా మేము నెమర వేసుకుంటూ జ్ఞాపకం అవును చేసుకుంటూ ప్రభు. దేవా వాటిని గాయకునే వారిగా మమ్మల్ని చూడొచ్చు. ఆమేన్. హల్లెలూయా. ఉంచినప్పుడు దేవా అవును ఇదిగో తండ్రి. ఇచ్చే తెల్లని వస్త్రాన్ని దేవా అయ్యా ఇదిగో నీ జీవ గ్రంథంలో మా పేర్లు రాసుకుంటావయ్యా. అవును తండ్రి. అయ్యా నీ జీవ వృక్షాలను దేవా మేము తినడానికి ఫలాలు మేము తినడానికి అవును దేవా ప్రభు. మమ్మల్ని అర్హులుగా Thank you, చేస్తానంటున్నావు దేవా. Lord. పరివాడు జీతానికి అర్హుడు అంటున్నావు అయ్యా. Yes, Lord. అయ్యా చివరి వరకు అంతం వరకు ఉన్న వానికి దేవా అయ్యా నువ్వు ఇస్తానన్న జీతాన్ని మాకు దాయిచ్చేమడుచున్నాను. అయ్యా ఇదిగో నిలకడగా ఉండడానికి కృప అవును చూపించబడుచున్నాను. తండ్రి. స్థిరంగా ఉండడానికి నీలో స్థిరంగా ఉండడానికి కృప చూపించబడుచున్నాను అయ్యా. ఆమేన్. అయ్యా మాలో అభ్యంతరాలు పడకుండా ద్వేషింపబడకుండా ఒకరినొకరు ప్రేమతో దేవా Yes, అంతము Lord. వరకు దేవా మా సంఘం అంతా కలిసి ఉండడానికి కృప ఆమేన్. చూపించబడుతున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవకాలము బహు సమీపమై ఉన్నదయ్యా. అయ్యా నువ్వు దొంగ వలె వస్తానంటున్నావు దేవా. అవును నీ ప్రభు. రాకడెప్పుడో నీ పోకడెప్పుడో మాకు తెలియదయ్యా. అవును తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని నీ కొరకు సిద్ధపరచబడుచున్నాను. నీ Thank you, రాజ్యము Lord. కొరకు మమ్మల్ని Thank you, సిద్ధపరచబడుచున్నాను. Jesus. పెండ్లి విందు కొరకు మమ్మల్ని అవును సిద్ధపరచబడుచున్నాను. ప్రభు. అయ్యా నీ దేవా నీ సన్నిధిలో దేవా నీ కృపతో దీవెనతో మమ్మల్ని ఎంతవరకు దేవా కాచి కాపాడడానికి మన ఘనత చెల్లిస్తున్నానయ్యా. Thank అయ్యా you, Jesus. ఇంతవరకు దేవా మాతో మాట్లాడిన నీ విలువైన మాటలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. Thank you, నీ Lord. స్వరాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నీ జీవ స్వరాన్ని దేవా ఈళ్ళని మేళ్ళని దేవా నేళ్ళని ఈయన అవును చేస్తానంటున్నావు తండ్రి. దేవా. అయ్యా ఇదిగో మాలో ఉన్న దేవా నూతన అభిషేకాలతో దేవా మమ్మల్ని దేవ అభిషేకించబడుచున్నానయ్యా. నూతన ఆత్మీయ వరాలతో మమ్మల్ని అభిషేకించబడుచున్నానయ్యా. నూతన క్రియలతో మమ్మల్ని నింపబడుచున్నాను. ఆమేన్. నూతన ఆత్మతో బలపరచబడుచున్నానయ్యా. ఆమేన్. అయ్యా ఇదిగో నీ స్వరముతో దేవా మాలో ఉన్న పాత జీవితాన్ని తీసివేసి దేవా నూతన ఆత్మతో దేవా నీ శక్తితో దేవా మమ్మల్ని నింపి బలపరచబడుచున్నానయ్యా. ఆమేన్. స్వరూపడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా ఇదిగో మా కుటుంబాలన్నిటినీ దేవా నీ భద్రమైన ఉన్నానయ్యా. ఆమేన్. కాలిపోతుంది మా రాకడి సమయంలో ఉంటున్నామయ్యా. అయ్యా నీ సహాయం దాయిచ్చేయమడుచున్నాను. అయ్యా ఇదిగో తండ్రి జరుగుతున్న యుద్ధాలను ఆప్ చేయమడుచున్నానయ్యా. ఆమేన్. యెరూషలేముకు నెమ్మది దాయిచ్చేయమడుచున్నాను. ఇశ్రాయేలులో నెమ్మది శాంతి సమాధానం దాయిచ్చేయమడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి వస్తున్న సునామీల నుంచి దేవా భూకంపాల నుంచి దేవా మమ్మల్ని కరువుల నుంచి దేవా ఆమేన్. కాపాడబడుచున్నానయ్యా. అయ్యా నీ సహాయం మాకు అనుగ్రహించబడుచున్నాను నాయన. అయ్యా ఇదిగో దేశంలో నెమ్మది శాంతి సమాధానంతో దేవా అయ్యా మమ్మల్ని దేవా దీవించబడుచున్నానయ్యా. మంచి పరిపాలన అధికారులు మాకు దాయిచ్చేయబడుచున్నాను. అయ్యా మా సంఘాలను దీవించండి ఆశ్రయించబడుచున్నాను. ఎక్కడైతే నీ ఆరాధన జరుగుతుందో దేవా అక్కడ నీ పరిశుద్ధాత్మ శక్తిని దింపబడుచున్నానయ్యా. ఆమేన్. నీ ఆత్మ కార్యాలు Yes, Lord. జరిగించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ ఆత్మతో మమ్మల్ని నింపి బలపరిచిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇంతవరకు దేవా అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని ప్రేమించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా శత్రులను దేవా దీవించబడుచున్నాను. అయ్యా ఇదిగో మా ఇరుగు అందరినీ జ్ఞాపకం చేసుకోబడుచున్నాను. దేవా ఇదిగో Thank you, బలవంతుడానికి Jesus. వందనాలు చెల్లిస్తున్నాను. మా బలమైన దుర్గమైన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నశించిపోతున్న ప్రతి ఆత్మను దేవా నువ్వు రక్షించబడుచున్నానయ్యా. ఆమేన్. అయ్యా నువ్వే సహాయం దాయిచ్చేయబడుచున్నాను. నీవే దేవుడు అని దేవా అయ్యా వెలుపుల్లో నీ వంటి వారు ఎవరూ లేరని దేవా అయ్యా నీవే మాకు రక్షకుడు అని దేవా మేము కళ్ళారా చూడడానికి కృప చూపించిన వాడా అనేక మందికి దేవా మేము చూపించడానికి నీ వెలుగుతో మమ్మల్ని నింపడుచున్నానయ్యా. అయ్యా నీ శక్తితో మమ్మల్ని నింపడుచున్నానయ్యా. నీ పరిశుద్ధాత్మతో దేవా మమ్మల్ని నింపి బలపరచబడుచున్నానయ్యా. రాజా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇంతవరకు దేవా మా ప్రార్థన అంతట్లో తోడుగా ఉండి నడిపించిన వాడా మా మొరలు ఆలకించి మాకు సమీపంగా ఉండి దేవా దేవా అడిగిన వాటికంటే దేవా అయ్యా ఇదిగో తండ్రి అత్యధికంగా ఇస్తున్న గొప్ప దేవుడు దేవా మేము ఊహించు వాటికంటే దేవా దేవా అత్యధికంగా ఇస్తున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ మేలుతో దేవా నువ్వు సిద్ధపరిచిన మేలుతో దేవా నీ దాచించిన మేలుతో దేవా మమ్మల్ని నింపి బలపరుస్తున్న వాడానికి వందనాలు Thank చెల్లిస్తూ you, దేవా Lord.
నీ శక్తితో మమ్మల్ని బలపరిచి దేవా, నీ సన్నిధి వచ్చినప్పుడు, నీ రాకడ వచ్చినప్పుడు, నీ రాజ్యం వచ్చినప్పుడు దేవా, నిన్ను ఎదుర్కొనే కృప మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, ఆన్లైన్లో ఈ వాక్యమును చూస్తున్న వారికి, తెహీలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, ఇజ్రాయేలు దేశమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, కల్పన క్యాంపస్ ఇంటర్వ్యూకు, విత్తబడినటువంటి వాక్యమునకు సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఆమేన్. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ఆమేన్. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్.